నేను ఆల్రెడీ ఒక రోజు రాత్రి అంతా కూడా మెంతుల్ని అయితే నానబెట్టానండి. ఇలా నానబెట్టుకున్న మెంతుల్ని వాటర్తో సహా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. జుట్టు రాళ్ళని తగ్గించడానికి అలాగే హెయిర్ గ్రోత్ని పెంచడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అలాగే మన స్కాల్ప్ పై నుండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. కుదుళ్ళకి బలాన్ని అందించడంలో కూడా మెంతులు చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము. ఇలాగా మెంతుల్ని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నానండి. మట్టి పాత్రలో తయారు చేసుకుంటే ఈ రెమెడీ ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్ర లేకపోయినా ప్రాబ్లం లేదండి. ఏ పాత్రలో అయినా కానీ దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. పల్చగా ఉండే క్లాత్ తీసుకుని మనం ఈ పేస్ట్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుందామండి. ఈ పేస్ట్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని మనం స్ట్రెయిన్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి ఫైన్ పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి.